నమస్కారం గురుగారు. నమస్కారం తల్లి. గురుగారు, గత వీడియోలో మీరు తెలియజేశారంటే అంటే సూర్య భగవానికి కొబ్బరికాయ కొట్టొద్దు అని. అసలు ఎందుకండి కారణం? ఆ, దీనికి తల్లి మనకి ప్రతి ఆచారానికి కూడా వేదం మూలం. వేదంలో చెప్పిన దాన్నేమో స్మృతి గ్రంథాల్లో చెప్పారు. అంతకంటే ముందు రామాయణ భాగవతాల్లో, రామాయణ భారతాలు ఇతిహాసాలు అంటారు, దాంట్లో చెప్పారు. అవన్నీ మేము చదవలేమండి అని ఆ రోజుల్లో అనేవారు. అందుకని పెద్దలు అనుసరించిన మార్గం చెప్తూ స్మృతి గ్రంథాల్లో చెప్పారు. ఇలాంటి వాటిలో కొబ్బరికాయ కొట్టకూడదు అన్నదానికి నిర్ణయం ఎక్కడ ఉందంటే అధర్వణ వేదంలో ఉంది. అయితే మరి చాలా లోతుకెళ్ళాలి, వద్దు మరి కొబ్బరికాయ కొడుతున్నాం కదండి ఇక్కడ అన్నారు. దీనికి సరదాగా చిన్న ప్రశ్న వేస్తాను. తిరుపతి కానీ, కాళహస్తి కానీ, శ్రీశైలం కానీ ఇలాంటి దేవాలయాల్లో మూల విరాట్టుకి అభిషేకం చేస్తారు. కొబ్బరికాయలు కొట్టి చేస్తారా, కొబ్బరి బొండాలతో చేస్తారా? కొబ్బరి బొండాలే కొట్టి తీర్థంతో అభిషేకం చేసి కొబ్బరి బొండాలు అవతల పారేస్తారు. మరి కొబ్బరి బొండాలు గుజ్జు కూడా తీసి ప్యాకెట్లు కట్టి 100 గ్రాముల ప్యాకెట్ 50 రూపాయలు డబ్బులు వస్తాయి కదా దేవాలయానికి. అది ఎందుకు చేయటం లేదమ్మా? నియమం ఉంది. కొబ్బరి బొండంతో అభిషేకం చేయాలి, నియమం ఉంది ఆగమ శాస్త్రంలో. ఇది కొబ్బరికాయలు కొట్టడం ఎక్కడి నుంచి వచ్చింది? చాలామందికి తెలియంది ఏమిటంటే, శంకరాచార్యుల వారి కాలంలో ఒక మతం చాలా తీక్షణంగా ఉండేది. సరే, బౌద్ధ మతం పక్కన అంటే పెట్టండి, దానికోసం అద్వైతం చెప్పుడు వచ్చారు. ఆ మతం ఏమిటంటే కాపాలిక మతం. ఆ కాపాలిక మతంలో ఏం చేస్తారంటే, మనిషిని పట్టుకొచ్చి గుండు కొట్టేసి వాడు తలకాయ పెట్టి కొట్టి 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 చంపి బలిచ్చేవారు అమ్మవారికి. వాళ్ళ నియమాలు బాగానే ఉండేవి, శాస్త్రం బాగానే ఉంది. శంకరాచార్యులు వారు చూశారు, వాళ్ళని మార్చాలి, లేదా జనాలు చచ్చిపోతున్నారు. అందుకని ఆయన నీ కాపాలిక మతం నేను కాదంటం లేదు, దీనికి ఆధారాలు సిద్ధాంతంలో ఉన్నాయి. కాదురా, నరబలి కాదురా మీరు ఇవ్వాల్సింది, నారికేళ బలి ఇవ్వండి. ఎందుకో తెలుసా? మనకి 3 కళ్ళు ఉంటాయి, జుట్టు ఉంటుంది, దానికి కూడా ఉంటుంది కదా, అది అదే పద్ధతిలో అందుకని మీరు ఏం చేస్తారంటే, దేవాలయాల్లో మూల విరాట్టుకు మాత్రం కొబ్బరికాయ కొట్టకండి, అక్కడ కొబ్బరి బొండాలతోటి అభిషేకం చేయాలి. దాని పేరు వనస్పతి అని పేరు, ఋగ్వేదంలో ఉందని. రైట్? అది అయిన తర్వాత వీటికి మాత్రం మనిషి అబ్బక్కల అయ్యా తుగ్గు తీసేయండి, పీచి పీకేయండి, కొట్టండి, ముక్క ముక్కలు. ఎంత ఆనందంగా ఉందండి, ఒక దెబ్బగా 2 ముక్కలు అవుతున్నది. మనిషిని చంపాలంటే ఎన్ని కొట్టాలండి? అది అందుకని వాళ్ళు అప్పటికి, అంటే శంకరాచార్యుల వారి కాలం ముందు కూడా కొబ్బరికాయలు కొట్టడం ఇక్కడ లేదు. కొబ్బరి బొండాలతోటే తీర్థాన్ని అభిషేకించడం ఉంది. ఇది యజుర్వేదంలో ఏకాగ్నికాండ, సౌత్రామణి యాగం ఇలాంటి వాటిలో చెప్తారు. నారికేళం బంధు తీసుకురండి, నారికేళం సమర్పయామి తప్ప కొడదాన్ని ఎక్కడా లేదు. అలాగే మీకు తెలియదు కానీ మా చిన్నతనాల్లో, అంటే 60ల కంటే ముందు కలశ స్థాపన చేసినప్పుడు కొబ్బరికాయ పెట్టేవారు కాదు, కొబ్బరి బొండమే పెట్టేవారు. కానీ ఇప్పుడు కొబ్బరికాయ పెడుతున్నారు. ఇందులో కారణాలు వేరే, మీకు నేను మాట్లాడితే మళ్ళీ చాలామంది ఆమె ధ్వజం ఎత్తుతారు. కొబ్బరి బొండాలే పెట్టి ఈ బొండం ఏం చేసేవారు, పసుపు గుడ్డలో కట్టి పై ర్యాక్లో దాచుకునేవారు. ధనం అది బాగా ఎండిపోయింది అనుకోండి, అప్పుడు ప్రవహించే నీటిలో వదిలిపెట్టేవారు. ఇప్పటికీ ఉత్తర హిందూ దేశంలో ఈ అలవాటు ఉంది. అందుకని కొబ్బరికాయలు ఈ దేవుడు ప్రత్యేకించి సూర్య భగవానుడికి. ఎందుకంటే సూర్యుడు నీటిని తీసుకుని మేఘాలు తయారు చేసి మళ్ళీ కురిపిస్తున్నాడు. కొబ్బరి చెట్టు కూడా వేళ్ళు కిందకుంటాయి, క్యాపిలరీస్ అంటారు, అలాంటి వాటి ద్వారా నీళ్లు పైకెడుతున్నాయి, బొండం తయారవుతుంది. పుష్పం ఎవడో మెడ వేసుకోరు, కానీ ఆ పుష్పంలోంచి కాయ ఇచ్చింది, అందుకని వనస్పతి. అంటే పువ్వులు కనిపించవు, అలాంటి వనస్పతి గనక దానికి హాని చెయ్యకూడదు అని చెప్పి సూర్యునికి సంకేతం అని చెప్పి దానికి సమర్పించండి తప్ప కొట్టకండి. మరి ఏం చేయాలయ్యా? ఎండిన పదార్థాలు అంటే జీడిపప్పు ఇలాంటివి నివేదన చెయ్యండి. లేదంటారా, చక్కగా పాలు, తేనె, బెల్లం ఇలా పాయసం చెయ్యండి. అందుకని మనకి పొంగలి అంటారు సంక్రాంతి నాడు. పొంగల్, పొన్ అంటే బంగారము, గల్ అంటే రాయి. పెసరపప్పుకి పేరు తమిళనాడులో ఆ పేరు. అందుకని పెసరపప్పు వేసి ఉడికి
ఇంత ఆచారాల్లో ఇంత లోతు ఉంటుందమ్మా. అవును. అది చెప్పడానికి ఉన్న వినేవాళ్ళు దొరకటం లేదు. వక్త శ్రోతాచ దుర్లభ అంచేత తప్పేం కాదమ్మా. అందుకని చెప్పి పెద్దలు చెయ్యరు. అది కారణం. అది ప్రత్యేకించి ఆదిత్య శయన వ్రతం అన్న పురాణంలో చెప్పాడు. ఇక్కడ వద్దు. అలాగే ఏకాగ్నికాండలో కూడా చెప్పారు. గాలిపటాల పండుగ అంటాం మనం. అది యాక్చువల్గా సౌర యాగంలో భాగం. అది ఇక్కడి చూసి వాళ్ళు అమెరికాలో అది చైనాలో వాళ్ళు ఫాలో అయ్యారు. అది మళ్ళీ మంచి పతంగుల పండుగలు. పతంగం అంటే సూర్యుడికి పేరు. పతంగం. ఇది సంక్రాంతి నాడు సౌరయాగంలో చేస్తారు. సూర్యుడికి యాగం. అందుకోసం అంటే కదిపితే కందిరిగలు తొట్టమ్మా ఇలాంటివన్నీ. అంచేత ఇది కారణము. ఇప్పుడు కొబ్బరి అది కొడుతున్నామండి, కొట్టని పర్లేదు, మేమేమో అంటలేదు. అది వద్దని పెద్దలు చెప్పారు ఇందుకోసం. అందుకనే పెద్దలు ఏం చెప్పారు, మూల విరాట్టుకి కొబ్బరికాయలు కొట్టకూడదు, బొండములు మాత్రమే. అందుకనే కొబ్బరికాయలు లోపల కొట్టరు, ఇప్పటికి కూడా కొట్టరు. మామూలు దేవాలయాల్లో కొట్టుకుంటుంటారు. కానీ కాళహస్తి శ్రీశైలం చొక్క కూడా బయట కొట్టండి అంటారు. బయట కొట్టడం దేనికోసం వచ్చింది, కొబ్బరికాయ టికెట్ పెట్టడానికి వచ్చింది. అందుకోసం వచ్చింది, అందుకే కొట్టాలంట. అందుకోసం వచ్చింది. అది సంగతి. వేళకోవడం చేయట్లేదమ్మా, మార్పులు వచ్చాయి. చాలా చక్కగా తెలియదు గురుగారు. ధన్యవాదాలండి. నమస్కారం.